సత్యం న్యూస్కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వీడియోలో లలితా మహల్ని చూద్దాం. లలితా మహల్ అని బెంగళూరులో అంటున్నారు, కానీ మనకి సుపరిచితమైన పేరు అయితే కేజీఎఫ్ మహల్. మల్లేశ్వరి సినిమాలో మల్లేశ్వరి వాళ్ళ ప్యాలెస్ ఇదే. షూట్ కోసం చాలా బాగా వాడారు. మనం చూస్తూ ఉన్నప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఎక్కడ ఏ సిచ్యువేషన్లో మల్లేశ్వరి సినిమా మనకి గుర్తొస్తుంది ఇది చూసినప్పుడు అని. బయట నుంచి లుక్ మనకి ఇలా ఉంది. చాలా వెడల్పు పొడుగు చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, ఇది వన్ సైడ్ మాత్రమే మనం ఇప్పుడు చూస్తున్నాం. సెకండ్ సైడ్ మళ్ళీ ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇటు సైడ్ వస్తుంది కెమెరా. ఇది సెకండ్ సైడ్ ఆఫ్ ద ప్యాలెస్. ఇప్పుడు మనం ప్యాలెస్ యొక్క ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ టాంగా ట్రాలీ లాగా బస్ లాగా కనిపిస్తుంది కదా, ఈయన చూపిస్తున్నాను చూడండి. వీళ్ళు అవుట్ సైడ్ ఆఫ్ ద చూపిస్తారు. మొత్తం ప్యాలెస్ని తిప్పి చూపించాలి, మనం నడవలేమనుకుంటే చార్జ్ చేస్తారు, కానీ తిప్పి చూపిస్తారు అనమాట. ఈ టాంగాస్ని చాలామంది యూజ్ చేసుకుంటున్నారు. మనకి ఇప్పుడు ఇన్సైడ్లోకి వెళ్ళిపోదాం. ఇన్సైడ్లో లుక్ చూద్దాం ఒకసారి. పైనుంచి లుక్ ఇచ్చాను చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇప్పటి నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి గజరాజు దర్శనం ఇస్తుంది. యాక్చువల్గా ఇది ఒక హోటల్ అనమాట. ఈ హోటల్లో రూమ్స్ కూడా మనం తీసుకోవచ్చు, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది. ఈ ఎంట్రన్స్ టికెట్కి వీళ్ళు ఏం చేస్తున్నారంటే టీ బిస్కెట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనం అక్కడ సీట్స్లో సోఫాస్లో కూర్చొని టీ బిస్కెట్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ రూమ్ ఉన్నవాళ్ళు మాత్రమే లోపలికి, అంటే ఓవరాల్ ద ప్యాలెస్ తిరగచ్చు. మనకి బయట నుంచి మాత్రమే అలో ఉంది. అందుకని నేను బయట నుంచి లుక్ ఎలా ఉంది, మనకి అవైలబుల్ ఇచ్చిన ప్లేసెస్ని మాత్రమే మేము చూసాము, లోపలికి మాత్రం వెళ్ళలేదు. ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ కాఫీ టీ అని చెప్పాను కదా, బిస్కెట్స్ టీ ఇస్తారు. రైట్ సైడ్లో ఈ ఫిష్ ట్యాంక్ ఉందన్నమాట. ఈ ఫిష్ ట్యాంక్ దగ్గర నుంచి మనం డైనింగ్ ఏరియాకి వెళ్ళొచ్చు. ఈ ఫిషెస్ని కూడా రోజు నీట్గా క్లీనింగ్ కానీ అన్నీ బాగా నీట్గా మెయింటైన్ చేశారు. మహల్ కదండి, అంత మాత్రం ఉంటుంది మరి. ఇప్పుడు డైనింగ్ ఏరియాని చూసేద్దాం. డైనింగ్ ఏరియాలో మనం మీల్స్ చేస్తున్నప్పుడు విత్ మ్యూజిక్ మనకి ప్రొవైడ్ చేశారు. మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ డైనింగ్ హాల్ని గుర్తుపట్టారా? వెంకటేష్ గారు మల్లేశ్వరి సినిమాలో నెయ్యి కావాలి అని అడిగినప్పుడు బ్రహ్మానందం గారు అటు చివరి ఎక్కడో ఉందండి తీసుకొస్తాను అని చెప్తే, అటు సైడ్ కూర్చున్నప్పుడు చూద్దాంలే ఈసారి, ఇప్పుడు నెయ్యి వద్దు అంటారు కదా, ఇదే. ఈ టేబుల్స్ అన్నింటినీ అటాచ్ చేసి సార్ని ముందు కూర్చోబెట్టి చూపించారనమాట మనకి షూట్లో. మా సబ్స్క్రైబర్ కూడా వినాలని ఈ మ్యూజిక్ని డిలీట్ చేయకుండా అంతే ఉంచానండి. ఎంజాయ్ ద మ్యూజిక్. ఆ మ్యూజిక్ వాయించే వాళ్ళని కూడా తీశాను. ఒకసారి లుక్ చేద్దామా? ఈసారి ఆ మ్యూజిక్ వాయించేది అక్కడ. ఇది మహల్ యొక్క బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. మనం రెస్ట్ తీసుకోవడానికి చైర్స్ లాగా ఇచ్చారు. పూల్ చేసిన తర్వాత ఇవన్నీ రూమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవడానికి ఒక ఆర్చ్ లాగా ఒక చెట్టుని అలా యూ షేప్లో పెంచారనమాట. అక్కడ మనం ఫొటోస్ తీసుకోవచ్చు. చూసారా ఫౌంటైన్ ఎలా ఉందో? ఇది గుర్తుందా? మల్లేశ్వరి సినిమాలో మ్యామ్ హీరోయిన్ స్నానం చేసేటప్పుడు స్నూపీ కింద పడిపోతుంది. ఈ బ్యాక్ సైడ్ నుంచి స్నూపీ కింద పడిపోతుంది.